నమస్కారాలు. నిన్నటి రోజున వైసీపీకి చెందిన మేయర్ వసీం అమూల్ బేబీ గారు నిన్నటి రోజున కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటే ఈరోజు ఏదైతే ప్రభుత్వం తరఫున ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఇఫ్తియార్ విందును బైకాట్ చేయండి అని కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మేయర్ వసీంకి నిన్నటి వరకు రాజకీయంగా అవగాహన లేదనుకున్నాం మేము. కానీ నిన్న తెలిసిపోయింది ఇతనికి మన ఇస్లాం గురించి కూడా అవగాహన లేదని కూడా నిన్న కుండ బద్దలైపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఇఫ్తియార్ విందు అనేది చాలా పవిత్రమైన మాసంలో రంజాన్ మాసంలో ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఇఫ్తియార్ విందుని బైకాట్ చేయాలంటే అది ఎవరు కూడా చెప్పేకి అర్హత లేదు. ఒక ముస్లింగా అస్సలు చెప్పకూడదు. అటువంటి అనుచిత వాక్యాల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇతనికి ముస్లిం సమాజం నుంచి బైకాట్ చేయాలని నేను మా ముస్లిం మత పెద్దలకి డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు. ఎందుకంటే ఆ పదం వాడకూడదు. అతను బైకాట్ చేసే పదం ఒక ఇఫ్తియార్ విందు నువ్వు బైకాట్ చేస్తావా? నీకు ఎవరిచ్చారు అధికారం అని అడుగుతా ఉన్నా. ఈ మేయర్ వసీంకి సూటిగా అడుగుతా ఉన్నా నేను. ఎందుకంటే మనకి ఈ పవిత్ర మాసంలో ఎవరు మన హిందూ సోదరులు కూడా ఇవ్వచ్చు. హిందూ సోదరులు పెట్టినా కూడా ఇఫ్తియార్ విందుని మనం పోయి పాల్గొనాలా. అటువంటి ఇస్లాం మతంలో పుట్టి నువ్వు ఇట్లాంటి అనిశ్చితాలు చేస్తావా? కనీసం బీజేపీ వాళ్ళు పెట్టినా కూడా మేము పోవాలా, దానికి మేము పోయి స్వాగతించాలా. అంతేగాని నువ్వు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా నువ్వు కఠినంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు. దీనికి నువ్వు ఖచ్చితంగా అల్లాకి జవాబు ఇవ్వాలా మేయర్ వసీం అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇఫ్తియార్ విందులో విజయవాడలో చాలా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగింది. ముస్లిం సమాజం అయితేనేమి చాలా మంది మత పెద్దలు వచ్చి పాల్గొని విజయవంతం చేశారు. ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో హంగామా చేశారు, దీనికి బైకాట్ చేయండి అని. వైసీపీ వాళ్ళు చంచాలు చాలా మంది కొంతమంది అది చూసి ముస్లిం సమాజం అంతా మా చంద్రబాబు నాయుడు ఇఫ్తియార్ విందును మీరు బైకాట్ చేయని చెప్తారా? 40 ఏళ్ళు చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ నుంచి ముస్లిం సమాజానికి ప్రతి ఒక్క సమస్యలో అండగా నిలబడినారు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, నేను ప్రతి ఒక్క సమస్యలో నేను మీకు అండగా ఉంటా, మీరు అరద్ద ప్రయత్నండి. ఖచ్చితంగా యా సమస్య వచ్చినా కూడా దానికి కూడా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి 40 సంవత్సరాల నుంచి అండగా ఉంటుందని కూడా ఈ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్ గురించి మీరు మాట్లాడుతున్నారో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అది సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కమిటీ వేసినాను నేను. దాని గురించి మీరు ఎంత బాధపడద్దండి, నేను ఉన్నాను అండగా ముస్లిం సమాజాన్ని కానీ భరోసా ఇస్తే ఈ వైసీపీ నాయకులు ఉలికిని కాపాడుకోవడానికి, రాజకీయంగా ఉలికిని కాపాడుకోవడానికి కోసం ఇవన్నీ ఇఫ్తియార్ విందులో పాల్గొనద్దని కూడా చెప్పడం చాలా బాధాకరమని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లా మిమ్మల్ని పాల్గొనదంటే గత 5 సంవత్సరాలు మీ వైసీపీ సంవత్సరాలు 5 ఏళ్ళు మీరు ఇఫ్తియార్ విందు పెట్టినారు. ఆ 5 ఏళ్ళు కాదు, మీకు జీవితాంతం మీ పార్టీకే బైకాట్ చేయాలి అట్లా పోతే. ఎందుకంటే ఎన్ఆర్సీ విషయంలో నల్ల చట్టంలో మీరు 22 ఎంపీల మద్దతు ఇవ్వలేదా పార్లమెంట్లో? ఆ రోజు బైకాట్ చేయలేదు ఆ రోజు మీరు. అదేవిధంగా ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నూపూర్ శర్మ అని బీజేపీ ఒక కార్యకర్త, మీరు ఆ రోజు ఎందుకు బైకాట్ చేయలేదని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. మీ క్యాబినెట్లో పనిచేసిన నారాయణ స్వామి మంత్రి కరోనా వచ్చినది ముస్లింస్తోనే అని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు ఎందుకు నువ్వు బైకాట్ చేయలేదు మేయర్ వసీం అని అడుగుతా ఉన్నా, నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను హిజాబ్ విషయంలో మీరు ఎందుకు బైకాట్ చేయలేదు? మీ పార్టీకే మీరు బైకాట్ చేయాలి. అట్లా పోతే మీ పార్టీకే మీరు రాజీనామా చేసుకోవాలా. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లే ఒక కార్యక్రమం చేస్తారా? నీకు వెంటనే నువ్వు ముస్లిం సమాజానికి క్షమాపణ కోరాలా మేయర్ వసీం అని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.